గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని, గౌరవ రవాణా శాఖ మంత్రులు గౌరవ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్, గౌరవ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు గారు సాలువుతో సత్కరించి పుష్పగుచ్చంతో స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి వారిని, గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్, గౌరవ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజ్ ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ టిఆర్ఎండ్బి వారు సాలువుతో సన్మానించి పుష్పగుచ్చంతో ఆహ్వానించినటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు వీక్షించాం. గౌరవనీయులు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, గౌరవ రవాణా మరియు బీసీ శాఖ మంత్రులు విసి సజ్జనార్ ఐపీఎస్, తెలంగాణ రాష్ట్ర టీఎస్ఆర్టీసీ గౌరవ విసి సజ్జనార్ ఐపీఎస్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వారిని స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. Respected Honorable Chief Minister of Telangana Sri Revanth Reddy Garu, Honorable Minister for R&B Komatireddy Venkat Reddy Garu, Honorable Minister for Transport Sri Ponnam Prabhakar Garu, విచ్చేసిన గవర్నర్లైన ఎమ్మెల్యేసు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ టిఆర్ఎండ్బి శ్రీనివాసరాజు గారు, ఆహ్వానితులు, టీమ్ టీఎస్ఆర్టీసీ, మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరు నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరిబడి. నా తరఫు నుంచి, టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి అడగనే ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఆర్ఎండ్బి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారికి, మన ఎమ్మెల్యేస్కి, కార్పొరేటర్స్కి, ఆహ్వానితులకి, విచ్చేసిన అధికారులకి, మన ఆహ్వానితులకి, టీమ్ టీఎస్ఆర్టీసీకి, మన మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా నేను స్వాగతం కోరుతున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. మన టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి మన గవర్నర్లైన సీఎం గారు హస్తంతో 100 బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దాంట్లో 90 బస్సెస్ మన చారిత్రాత్మక స్కీమ్ అయిన మహాలక్ష్మి కోసము కేటాయించడం జరిగింది. అదేవిధంగా మొదటిసారిగా హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి 10 రాజధాని ఏసీ బస్సెస్ని నడిపించడం జరుగుతుంది. ఇది కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయము. ఈ కార్యక్రమంకి వచ్చేసిన మన అందరు కూడా నేను స్వాగతం కోరుతూ, అందరు కూడా తెలుసు, గత 2 నెలల క్రితము మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, మన డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ బట్టి విక్రమ గారు, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్టు, మన అందరు మినిస్టర్సు, మన గవర్నమెంట్ ఒక చారిత్రాత్మక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ప్రజా రవాణాకి ఒక మేలు జరిగే స్కీము మహాలక్ష్మి స్కీము. ముఖ్యంగా ఆడపిల్లలకి, మహిళలకి, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా మన బస్సెస్లో ఫ్రీ జర్నీ చేయడం అవకాశం కల్పిస్తుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ఆ స్కీమ్లో మన టీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని భాగస్వామ్యం చేయడము చాలా మంచి నిర్ణయము. మనకు కూడా ఈ ఒక గ్రేట్ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయడం మనకు కూడా యాజమాన్యానికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మనము ఈ 60 రోజుల్లో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మన బస్సెస్లో 15.21 crores మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు ప్రయాణించారు. వాళ్ళకు డైరెక్ట్లీ 535 కోట్ల రూపాయలు వాళ్ళకు డైరెక్ట్ బెనిఫిట్ కావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగా జరిగింది. మంచి గ్రేట్ హెల్ప్ టు ఆల్ దోస్ లేడీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఒక స్కీమ్ని
లాంచ్ చేయడానికి టీఎస్ఆర్సీ యాజమాన్యానికి మన ముఖ్యమంత్రి గారు 48 గంటలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ తక్కువ టైంలో మన అందరు కూడా, మన డ్రైవర్స్, కండక్టర్స్, మన అధికారులు అందరూ కూడా కలిసి 48 గంటల్లో ఈ స్కీమ్ని ఒక చారిత్రాత్మక స్కీమ్ లాంచ్ చేయడము చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా మన స్టాఫ్ అయిన మన డ్రైవర్స్, ఐ వెల్కమ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు, అవర్ డిప్యూటీ సీఎం విక్రమార్క గారికి కూడా నేను యాజమాన్య తరఫు నుంచి, నా తరఫు నుంచి కూడా స్వాగతం కోరుతున్నాను. సార్ ఈ మన స్కీమ్ లాంచ్ చేయడానికి మన డ్రైవర్స్, కండక్టర్స్, మొత్తం సిబ్బంది అంతా చాలా కష్టపడినారు సార్. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేళలతోని అందరితోని కలిసిమెలిసి ఈ ఒక స్కీమ్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి చాలా కృషి చేశారు సార్. మనము వేరే రాష్ట్రంలో కూడా ఇలాంటి స్కీమ్ ఇంప్లిమెంట్ అయినప్పుడు చాలా టైం తీసుకున్నారు, చాలా కష్టపడినారు, అక్కడ ఉన్న మహిళలు కూడా చాలా కష్టం అనుభవించారు. బట్ ఇక్కడ మాత్రం తెలంగాణలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ స్కీమ్ను ఒక స్మూత్గా లాంచ్ చేయడం జరిగింది. ఆ క్రెడిట్ అంతా మన డ్రైవర్స్, కండక్టర్స్, మొత్తం మన టీఎస్ఆర్సీ సిబ్బందికి దక్కుతుందని చెప్పడానికి నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఈ ఒక స్కీమ్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్టు, మన సిఎస్ శాంతకుమారి మేడము, మన స్పెషల్ సిఎస్ ఫైనాన్స్ రామకృష్ణారావు గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ టిఆర్ఎన్బి శ్రీనివాసరాజు గారు, మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధప్రకాష్ గారు చాలా సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా యాజమాన్య తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనము చాలా సంతోషకరం విషయం అంటే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన మినిస్టర్ గారు సీతక్కర్ గారు కూడా నేను స్వాగతం కోరుతున్నాను. అదేవిధంగా ఈ 2 నెలల్లో ప్రభుత్వం కూడా మనకు చాలా సాయం చేయడం జరిగింది. మనకు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అంటే ఈ ఒక 2 నెలల్లో 507 కోట్ల రూపాయలు మనకు రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల మన మేనేజ్మెంట్ కూడా చాలా లాభాలు కూడా రావడం జరిగింది. వచ్చే రోజు కూడా ఇలాంటి సపోర్ట్ కూడా మనకు దొరుకుతుందని చెప్పి నేను ప్రభుత్వ తరఫు నుంచి కూడా ఆశిస్తున్నాను. సార్, ప్రజా రవాణా వ్యవస్థ గత 5 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన టీఎస్ఆర్టీసీ కూడా చాలా ఒక కష్ట సమయము ఎదిరించాము. మనము కోవిడ్ రావడం జరిగింది, తర్వాత డీజిల్ ప్రైసెస్ పెరగడం జరిగింది, దాని తోడుగా మన టీఎస్ఆర్టీసీలో 55 రోజు స్ట్రైక్ కావడం జరిగింది. అదేవిధంగా దీని కారణం వల్ల కూడా మనకు చాలా లో ప్యాటర్నేజ్ కూడా రావడం జరిగింది. మనము లాసెస్ పోలిస్తే 2020-21కి 2329 కోట్ల రూపాయలు లాస్ కావడం జరిగింది. అప్పుడు మనము 2 సంవత్సరం క్రితము టీఎస్ఆర్టీసీ యాజమాన్యం, కొత్త యాజమాన్యం మనము ఛార్జ్ తీసుకోవడం జరిగింది. చాలా ఒక ట్రాన్స్ఫార్మేషన్ని మనము మన యాజమాన్యంలో, మన సిబ్బందిలో తీసుకోవడం జరిగింది. దానికి మనము చాలా కృషి చేయడం జరిగింది. ఒక సిఎస్ఆర్ బాధ్యతగా హన్సా ఈక్విటీ పార్ట్నర్స్ శ్రీనాథ్ బాబు అండ్ సునీల్ గారు మనకు చాలా హెల్ప్ చేశారు ఈ ట్రాన్స్ఫార్మేషన్లో. చాలా అంటే 2 సంవత్సరంలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ కావడం జరిగింది. మనము 3 సంవత్సరంలో 2021-22కి మనము 2329 కోట్ల రూపాయలు ఉన్న నష్టానికి మనము 1986కి తీసుకోవడం జరిగింది. మనము లాస్ట్ ఇయర్ 2022-23లో అది ఇంకా తగ్గి 672 క్రోర్స్కి తీసుకోవడం జరిగింది. ఈ నవంబర్ దాకా మన లాస్ కూడా 115 కోట్లకి రావడం జరిగింది. ఇదంతా మన సిబ్బంది, డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్, మొత్తం మన ఆఫీసర్స్కి దక్కుతుంది అని చెప్పుకోవడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఒక వాళ్ళందరి కృషి వల్ల ఈ సంవత్సరము మనము డెఫినెట్లీ మన సంస్థ లాభాలకు వస్తుంది. డెఫినెట్లీ విల్ బ్రేక్ ఈవెన్ అండ్ ఇట్ విల్ బి హిస్టారికల్ అకేషన్ ఫర్ ది టీఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్. ముఖ్యంగా గత 20 సంవత్సరంలో చాలా నష్టం అనుభవించిన సంస్థ ఈ సంవత్సరము మనకు లాభము వస్తుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. డెఫినెట్లీ విల్ మేక్ ప్రాఫిట్స్ ఇన్ ది అండ్ విల్ డెఫినెట్లీ బికమ్ గ్రీన్ ఇన్ దిస్ ఇయర్. అదేవిధంగా మన డ్రైవర్స్ దాదాపు 77% సిబ్బందిలో మన డ్రైవర్స్, కండక్టర్స్ ఉన్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా అంటే చాలా ఉంది. ఈ ఒక టీఎస్ఆర్టీసీ ముందు తీసుకెళ్ళడానికి వాళ్ళ కృషి చాలా అంటే చాలా ఉంది. సార్, మీకు అందరు కూడా తెలుసు, మన ట్రాఫిక్ కావచ్చు, జిల్లాలో కూడా చాలా ట్రాఫిక్ పెరిగింది.
అలాంటి ట్రాఫిక్లో మన డ్రైవర్స్ అదేవిధంగా మన ప్రజలు కూడా ఎక్కువ తిరుగుతున్నారు. అలాంటి సమయంలో మన డ్రైవర్స్ కండక్టర్స్ చాలా అంటే చాలా కృషి చేస్తున్నారు. ఈ ఒక ట్రాఫిక్లో డ్రైవ్ చేయడమే ఒక పెద్ద సాహసం అనుకోవచ్చు. అందుకు వాళ్ళందరూ కూడా నేను డ్రైవర్స్ కండక్టర్స్ అందరూ కూడా నేను పేరుగా అప్రిషియేట్ చేస్తున్నాను సార్. మనము 2 సంవత్సరంలో మనము 770 బస్సెస్ తీసుకోవడం జరిగింది. గత 2 నెలల్లో మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మనము 1325 బస్సెస్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు 100 బస్సెస్ ఈరోజు ఇనాగరేట్ కావడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. డెఫినెట్లీ ఈ బస్సెస్ వచ్చే మేడారం జాతరకు కూడా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము ఆల్రెడీ మన దగ్గర ఒక 75 ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉన్నాం. ఇంకా మనము జీసీసీ మోడల్లో మనము 150 బస్సెస్ని మనము తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో 675 ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్లో లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మనము వచ్చే రోజు కూడా మనము ప్రభుత్వం సహకారంతో ఇంకా మనం బస్ కొనాలనుకున్నాను. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ సీఎం అండ్ ద డెప్యూటీ సీఎం అండ్ ద ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ టు ప్లీజ్ అలాట్ us funds to purchase 2106 buses which we have already projected in this budget. అదేవిధంగా మనము మన ఎంప్లాయీస్ కోసము ప్రజల కోసం కూడా అనేక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది సార్. ఒక సంతోషకరం విషయం అంటే గత 2 సంవత్సరంలో మన సిబ్బందికి యాజమాన్యం ఫస్ట్ డేనే మనం జీతం ఇవ్వడం జరుగుతుంది సార్. అంతకుముందు చాలా రోజు తర్వాత జీతం వచ్చేది. ఇప్పుడు యాజమాన్యం తీసుకున్న తర్వాత ఫస్ట్ డేకే మనము జీతం ఇవ్వడం జరుగుతుంది. మన గ్రాండ్ హెల్త్ చెకప్ కింద 50,000 మందికి మనం హెల్త్ చెకప్ చేయడం జరిగింది. అందరు కూడా ట్రైనింగ్ లేదు సార్. 50,000 మందికి ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి 1 నెలలో అందరు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. మన హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దగలిగాం సార్. అక్కడ మనం ఐసీయూ, ఈఆర్, డయాలసిస్ యూనిట్, 4 ఓటీసు, అదేవిధంగా మన ఆల్మోస్ట్ మన 1500 మంది ఓపీ అక్కడ నడుస్తుంటుంది సార్. ఈ స్కీమ్ మన అక్కడ హాస్పిటల్ కూడా మన పేరెంట్స్ కూడా మనము ఈ ట్రీట్మెంట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంతకుముందు రెఫరల్ కాస్ట్ 6 కోట్ల రూపాయలు ఉంటే అది మనము 1.5 కోటికి మనము తగ్గించగలిగాం సార్. ఇది మన యాజమాన్యానికి బాగా అంటే బాగా సేవింగ్ కావడం జరిగింది. మనము యాజమాన్య తరఫు నుంచి కూడా పెండింగ్లో ఉన్న 9 DAs ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మనకు ఆల్మోస్ట్ మన ఎంప్లాయీస్కి 10,000 దాకా జీతం కూడా పెరగడం జరిగింది ప్రతి నెల. అదేవిధంగా పబ్లిక్ కోసము మనము ఫ్రీ టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది సార్. ఎక్కడ కూడా లేదు సార్ దేశంలో. ఇక్కడ మాత్రం టీఎస్ఆర్టీసీలో మాత్రము అన్ని బస్ స్టాండ్లో మనం ఫ్రీ టాయిలెట్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మనము ఫ్యాన్స్, లైటింగు దాదాపు 250 కోట్ల రూపాయల దాకా మనము ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా డెఫినెట్లీ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మహిళలు బాగా పెరిగారు సార్. వాళ్ళ కోసం కూడా మనము యాజమాన్య తరపు నుంచి కూడా ఇంకా మనము సీటింగ్ అరేంజ్మెంట్స్, టాయిలెట్స్ కూడా కట్టించడానికి కూడా మనము కృషి చేయడం జరుగుతుంది. ఈ ఒక ట్రాన్స్ఫార్మేషన్లో మన బ్యాంకర్స్ అయిన యూబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదేవిధంగా మన డీజీపీ తెలంగాణ, మొత్తం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ గారు, వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి నేను ఐఎమ్ సీయింగ్ పర్సనలీ సార్, మన డ్రైవర్స్, కండక్టర్ సిబ్బంది బాగా కష్టపడుతున్నారు సార్. మీ ఒక ఎదురు చూస్తున్నారు సార్. డెఫినెట్లీ దే ఆర్ లుకింగ్ ఈగర్లీ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ ది గవర్నమెంట్ సపోర్ట్ సార్. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ రిగార్డింగ్ మనము కావాల్సిన వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను సార్. సార్, నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి, మన సిబ్బంది తరఫు నుంచి ఐ అష్యూర్ యూ సార్ దట్ ది మేనేజ్మెంట్ విల్ కంటిన్యూస్లీ వర్క్ హార్డ్ అండ్ మీరు అనుకున్నట్లు మహాలక్ష్మి స్కీమ్ని ఒక ప్రజా రవాణా వ్యవస్థని తెలంగాణలో మొత్తం ఇంప్రూవ్ చేయడానికి, ఒక మంచి పేరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి, మీకు మొత్తం అందరు కూడా నేను హామీ ఇస్తున్నాను సార్. డెఫినెట్లీ విల్ ఇంప్రూవ్ అండ్ విల్ మేక్ దిస్ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్ సార్. సో అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చేసిన మన ఆనరబుల్ సీఎం సార్కి, డిప్యూటీ సీఎం గారికి, మినిస్టర్స్కి, ఎమ్మెల్యేస్కి అందరు కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై టీఎస్ఆర్టీసీ. గౌరవశ్రీ కెఎస్ శ్రీనివాసరావు ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టిఆర్ అండ్ బి వారిని సందేశం ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. సభకు నమస్కారం సార్. ఒక్క నిమిషమే తెలియజేస్తాను. మహాలక్ష్మి పథకము డిసెంబర్ 9వ తారీఖు మీరు ప్రకటించిన 40 గంటల్లోనే మొత్తం ఆర్టీసీ సంస్థ రాష్ట్రమంతా కూడా సన్నద్ధమై అన్ని చోట్ల కూడా మనము మధ్యాహ్నం సమయంలో ప్రారంభించుకోగలిగాము. ఆ పథకం ప్రారంభించిన తర్వాత గొప్ప సక్సెస్ ఏమిటంటే రోజుకు 9 లక్షలకు పైబడి స్త్రీలు అదనంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు సార్. ఈ పథకం వల్ల
మనము ఎంత విజయం సాధించామన్న దానికి ఇది ఒక మచ్చు తునక సార్. అదేవిధంగానే ప్రభుత్వం కూడా ఆర్టీసీ సంస్థకు ఈ ప్రోగ్రాం వల్ల మాకు సుమారుగా 475 కోట్ల వరకు జనవరి 31 వరకు మాకు ఖర్చు అయితే 507 కోట్ల రూపాయలు మనకు నిధులు విడుదల చేయడం జరిగింది సార్. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయము ఇన్ని లక్షల మంది, రోజుకు 55 లక్షల మంది ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఇంతవరకు మహాలక్ష్మి పథకం వల్ల అదనపు పనిభారం పడినా కూడా డ్రైవర్లు, కండక్టర్లు నిర్విరామంగా కృషి చేస్తూ ఎక్కడ కూడా ఒక్క యాక్సిడెంట్ కానీ ఇతరత్ర ఇన్సిడెంట్స్ కానీ ఏవి కూడా మనకు మచ్చ తీసుకొని వచ్చేటువంటి పనులు ఏవి కూడా జరగలేదు సార్. భగవంతుని కృతజ్ఞతలు. అదేవిధంగా డ్రైవర్లు, కండక్టర్లు అందరికీ కూడా వాళ్ళ శ్రమకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క కష్టాన్ని తప్పకుండా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మీకు విన్నవిస్తున్నాను సార్. సెలవు సార్. థ్యాంక్ యూ సార్. గౌరవ తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మధ్యులు గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. పెద్దలు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పల్లె పల్లెకు పోవాలనే ఆలోచనతో తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినటువంటి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ కంచెల్ని బద్దలు కొట్టి ప్రజాభవన్ గా, ప్రజల పేరు మీద జ్యోతిబా పూలే భవన్ గా మార్చి ఈరోజు మన ఆర్టీసీకి అన్ని రకాలుగా సహకారం అందించే ఉద్దేశంతో వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్టీసీ సంస్థ గతంలో అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన 4 సంవత్సరాలు ఎండిగా ఉండి 60 రోజులు సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికులను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయి అనుకుని తెలంగాణ ఉద్యమంలో నై చలేగా బస్ కా పయ్యా, నై చలేగా అని ఉద్యమం చేసినటువంటి ఆర్టీసీ కార్మికుల జీవితాలు రోడ్ల మీద పడుతున్నా పట్టించుకున్నటువంటి ఆ ప్రభుత్వం నుంచి మార్పు కోరుకొని ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి ఆర్టీసీ కార్మిక కుటుంబ సంఘ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బట్టి విక్రమార్క గారి ఆర్థిక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఈ సంస్థకు ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాననేటువంటి ఒక ఆశీర్వదించినారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మా జిల్లా ముద్దుబిడ్డ సోదరుడు శ్రీధర్ బాబు గారు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా మేమందరం ముద్దుగా పిలుచుకునే జగదేక వీరుడైనటువంటి శ్రీధర్ బాబు గారు కూడా ఈ సంస్థకి ఎప్పుడు కూడా అన్ని రకాలుగా సహకారం అందించేటువంటి ఆలోచనతో వారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. అదేవిధంగా అక్క మా అందరికి ఎప్పుడు కూడా తోబుట్టుగా సంస్థ ప్రగతిని కోరుకొని పేద ప్రజల జీవితాల్లో లైఫ్ లైన్ దేశంలో రైల్వే అయితే ఈ తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఈ రాష్ట్రంలో అటువంటి బస్సుకు సహకారం అందించడం చేసినటువంటి సీతక్క గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండి గారు, గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, సలహాదారుడు ఎం నరేందర్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాగరాజు గారు, వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా ఐలే యాదవ్ గారు, అదేవిధంగా అభిషేక్ అనిరుద్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మీనరసింహారెడ్డి గారు, కార్పొరేట్ గారు, నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆర్టీసీ అభిమానులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు, అయ్యా ఆర్టీసీ మనం అధికారంలోకి రాకముందు 4 సంవత్సరాలు ఈడి ఆనాటి ముఖ్యమంత్రి బంధువు అయినటువంటి ఆయన రిటైర్డ్ ఈడి పెట్టుకొని సంస్థ యొక్క ప్రగతి ఏ విధంగా దిగజారిందో మీకు తెలుసు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత పెట్టినటువంటి మహిళా సంక్షేమ కార్యక్రమం ద్వారా దానికి సంబంధించిన అంత రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమంలో ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినారంటే ఆర్టీసీ యొక్క ప్రాధాన్యత, ఆర్టీసీ బస్సులు కావాలనేటువంటి ఒక ఆలోచన కూడా అందులో దాగి ఉంది అనేటువంటి మాట దయచేసి అర్థం చేసుకొని కోరుతూ, ఈరోజు గతంలో సరియైన నిర్వహణ లేకుండా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆర్టీసీ సంస్థలో 3 ప్రధానమైనటువంటి సూత్రాలు పాటించాలనే నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఒకటి, సంస్థ పరిరక్షణ, సంస్థ ఆస్తులకు సంబంధించి
ఎక్కడ కూడా ఆక్రమణ జరిగినా ఉక్కు పాదం మోపి ఆర్టీసీని పరిరక్షించుకునే బాధ్యత అనేటువంటి ఒక మాట అయితే, ప్రయాణికులకు సంబంధించిన సౌకర్యం ఎక్కడ కూడా ప్రయాణికులకు అసౌకర్యం కలగద్దు, అది బస్ స్టాండ్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, బస్ డిపోలు కావచ్చు అనే ఒక అంశం అయితే, కార్మికుల సంక్షేమం అనేటువంటి ఆలోచన ఇవాళ 2013 నుంచి మనకు సంబంధించినటువంటి బాండ్ల రూపంలో ఉన్నటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లగానే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిపాలన రావడానికి ఆర్టీసీ కుటుంబాల యొక్క భాగస్వామ్యం ఉంది. వాళ్ళ సమస్యను పరిష్కరించడం మన బాధ్యత అనేటువంటి విధంగా వారిని విజ్ఞప్తి చేసినాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ అంశానికి సంబంధించి తప్పకుండా మనందరికి కూడా ఒక ఆశీర్వచనమైనటువంటి సంస్థకు సంబంధించిన ఉద్యోగాలు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఆర్టీసీ మీరు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు బస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఎండి గారు చెప్పినట్టుగా రాబోయే కాలంలో కార్గో సేవలు కావచ్చు, ఉన్నటువంటి ఆస్తుల యొక్క వ్యాపార రంగంలో అభివృద్ధి చేసుకునే అంశం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఇంకా ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కావచ్చు, ఎఫిషియన్సీ కావచ్చు, రాబోయే కాలంలో ఆర్టీసీ స్వయంగా తన కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా ప్రణాళిక ముందు చేసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ సహకారంతో దాన్ని కూడా ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో సాధిస్తామనేటువంటి విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, తప్పకుండా అక్కా చెల్లెలకు సంబంధించిన ప్రయాణ రవాణా సౌకర్యం పెరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో నూతనంగా బస్సుల డిమాండ్ పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా నూతన బస్సులు కొనుగోలు చేయడానికి కావచ్చు, అదేవిధంగా ఆ బస్సులు నడపడానికి అవసరమైనటువంటి సిబ్బంది రిక్రూట్మెంట్కు సంబంధించి కావచ్చు, తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీ ఆదేశం మేరకు మేడారం జాతరకు సంబంధించి 6000 బస్సులను ఏర్పాటు చేసి 51 కేంద్రాలు తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ఆ అడవి బిడ్డలైన దేవతల దర్శనానికి అన్ని రకాల సౌకర్యాలు మొన్న నేను గౌరవ మంత్రి సీతక్క గారు కూడా స్వయంగా సిబ్బంది ఎండి గారితో అందరం కూడా పోయి ఏర్పాట్లు చూసి వచ్చాం. అక్కడ మీ ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నటువంటి మాట కూడా చెప్పడానికి సంతోషంగా భావిస్తూ, భవిష్యత్తులో మీ ఆదేశం మేరకు ఇప్పటికే కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆ కారుణ్య నియామకాలు పెండింగ్ లో ఉండి కరోనా ఇతరత్ర కారణాల వల్ల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కొనసాగించబోతోంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, కార్గో కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి ఎప్పుడైనా ప్రభుత్వ పరంగా ఆర్టీసీకి అన్ని రకాల సహకారం అందిస్తా ఉన్నారు. ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ, ప్రజలకు ఎప్పుడు కూడా లైఫ్ లైన్లుగా ఉపయోగపడేటువంటి సంస్థలు. ఇప్పటికే మనం వివిధ రకాల రాయితీలు కూడా ఇస్తా ఉన్నాం చాలా మందికి. వాటితో పాటుగా ఈరోజు దేశం మొత్తం గర్వించే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే 60 రోజుల కాలంలోనే 15 కోట్ల మంది పైన నా అక్క చెల్లెళ్ళు అంటే 15 కోట్ల ట్రిప్పులు వాళ్ళు వినియోగించుకున్నారనే మాట జీరో టికెట్ ద్వారా. ఆ విషయాన్ని తమ ముందు ఆర్టీసీ కుటుంబంగా ఒక్కసారి మీ ఈ కార్యక్రమం తీసుకున్నందుకు అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, శాసనసభ్యులందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియాల్సిందిగా కోరుతూ, ఈ భవిష్యత్తు కార్యక్రమం లోపల తమరి ఆశీస్సులు, ఆలోచన ఆర్టీసీ గ్రామ గ్రామాన పోయే విధంగా మరి ఇంకా ముందుకు పోయేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తూ మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని వారి విశేష సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థన. సభాధ్యక్షులు, గౌరవ రవాణా శాఖ మార్చులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరో రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ పరిశ్రమల శాఖ మార్చులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, మరో మంత్రివర్యులు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మార్చులు సీతక్క గారికి, మరో మంత్రివర్యులు ఆర్ఎండ్బి
శాఖ మార్చులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి, శాసనసభ్యులు డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ గారికి, శాసనసభ్యులు సత్యం గారికి, శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారికి, మాతో పాటు శాసనసభకు పోటీ చేసినటువంటి విజయారెడ్డి గారికి, అట్లాగే మరో శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి గారికి, మరో శాసనసభ్యులు బీర్లా ఐలయ్య గారికి, శాసనసభ్యులు జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారికి, శాసనసభ్యులు సోదరులు నాగరాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, ఆర్టీసీ బాగా ఉండాలని కోరుకునేటువంటి శ్రేయోభిలాషులు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 100 బస్సులు, నూతన బస్సులు ఆర్టీసీ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవటం అంటే నిజంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్తగా నేను భావిస్తూ ఉన్నాను. ఆఫ్టర్ 10 సంవత్సరాల తర్వాత, ఓ దశాబ్ద కాలం తర్వాత, ఈ దశాబ్ద కాలం మొత్తం కూడా మాకు తెలుసు ఆర్టీసీ కార్మికులు ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు చేశారో వాళ్ళ అస్తిత్వం కోసం. ఈ ఆర్టీసీ ఉంటుందా, ఆర్టీసీని ఎత్తేస్తారా, ఆర్టీసీ వాళ్ళకి జీతాలు వస్తాయా అని అనేక రకాలైనటువంటి ఆందోళనలో ఉండి మీరు చేసినటువంటి సమ్మె చారిత్రాత్మకమైనటువంటి సమ్మె అది. అటువంటి సమ్మెను కూడా ప్రజాస్వామ్యయుతంగా మీరు చేసినటువంటి సమ్మెని ఉక్కుపాదంతో అనగదొక్కి అసలు ఇక్కడ స్వేచ్ఛ కానీ మాట్లాడేటువంటి వాళ్ళ హక్కులు కానీ ఏమీ లేవని కాలరాసినటువంటి చరిత్రను మీరు గతంలో చూశారు. అదే ఆర్టీసీకి ఈరోజు ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందించడమే కాదు, ఈ ఆర్టీసీని అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రజా రవాణా సంస్థగా తయారు చేయాలని చెప్పి మీరు కోరుకునేటువంటి ప్రతి కోరికని తీర్చేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా అది మీ అందరికీ తెలిసిందే. మహాలక్ష్మి అనేటువంటి పథకం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వారు ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా మేము 6 గ్యారంటీల్లో భాగంగా ఒక గ్యారంటీగా దీన్ని ప్రకటించాం. ప్రకటించడమే కాదు, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. చేపట్టడమే కాదు, దాదాపు 15.5 కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే గత ప్రభుత్వాల్లాగా హామీలు ఇచ్చి ఉచితంగా మేము తిప్పి ఆ భారం అంతా ఆర్టీసీ మీద వేసేటువంటి పరిస్థితిలో మేము చేయలేదు. ఈ 15 కోట్లన్నర జీరో టికెట్లకు సంబంధించినటువంటి టికెట్ల రేటుని రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ప్రతి పైసాతో సహా ఆర్టీసీకి మేము చెల్లిస్తూ ఉన్నాం. 15.5 కోట్ల సార్లు బస్ ఎక్కి మీ దగ్గర అన్ని సార్లు టికెట్లు కొనేవాళ్ళు దగ్గర నుంచి ఒకటే దగ్గర నుంచి వాళ్ళందరికీ సంబంధించిన డబ్బుని మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఖజానాకి అందిస్తూ ఉన్నాం. చాలా సింప్లిఫై చేసి
మేము చేసే ఈ కార్యక్రమం వల్ల ఓ పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, మరొక పక్క ఆర్టీసీలో ఎప్పుడు కూడా ఫుల్గా పోయినటువంటి బస్సులు, 50% ఆక్యుపెన్సీతో పోతున్నటువంటి బస్సులు, 50% తక్కువతో పోతున్నటువంటి బస్సులకు కూడా ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ప్రతి బస్సు నిండుగా, ఈరోజు నిండుగా ప్రతి బస్సు రాష్ట్రంలో తిరుగుతాం. ఆ నిండుగా తిరగటం వల్ల ఈ సగం మంది 70% మంది మహిళలు ప్రయాణం చేస్తే వారందరికీ మేము ప్రభుత్వం తరఫున నగదు చెల్లిస్తూ ఉన్నాం. మిగతా వాళ్ళకి వాళ్ళు టికెట్లు తీసుకొని బస్ ఎక్కుతూ ఉన్నారు. ఈ రెండింటి వల్ల ఆర్టీసీ బస్సు నిండుగా ఫుల్ అయి గతంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఈరోజు లాభాల్లోకి వచ్చే తీసుకో ఈ పథకం ద్వారా మీరందరూ ఆర్టీసీని నిలబెట్టుకునే కార్యక్రమంలోకి మనం అంతా వచ్చాం. దీనికి నేను నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనాడు కాంగ్రెస్ పార్టీగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కలిసి మహాలక్ష్మి పేరు మీద ఈ గ్యారంటీని ప్రకటించినందుకు, ఆ ప్రకటించిన గ్యారంటీకి సంబంధించిన డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్టీసీ చెల్లిస్తున్నందుకు నిజంగా అభినందిస్తూ, ఈరోజు ఆర్టీసీ బస్సులో డ్రైవర్లుగా కానీ కార్మికులుగా కానీ పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే. వాళ్ళు ఈ ఆర్టీసీ లాభాలతో నడిస్తే, కనీసం నష్టాలు లేకుండానైనా సక్రమంగా నడిస్తే వాళ్ళందరికీ జీతాలు వచ్చేటువంటి పరిస్థితి, ఆ జీతాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ బతికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిజంగా ఆ పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఆర్టీసీని కాపాడుతూ వారందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం మా అందరికీ అవకాశం కలిగిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఏ మహాలక్ష్మి కార్యక్రమాన్ని మేము తీసుకొని ముందుకు పోతా ఉన్నామో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మీరు ఇంకా కొత్త బస్సులు కొనాలనేటువంటి ఆలోచన, ఆ కార్యక్రమం భాగంగానే ఆర్టీసీని బాగా బలోపేతం చేయాలనే ఆలోచన, ఇవన్నీ కలిసి మొత్తం యాతావాత ఆర్టీసీ ఈరోజు బలపడుతుంది. దానికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు లేకపోతే ఆర్టీసీ సంబంధించిన అధికారులు కొన్ని విషయాలు గత ప్రభుత్వంలో చెల్లించాల్సినటువంటి బాండ్లు రూపేణా మీకు రావాల్సిన దాన్ని రానికుండా ఇవ్వకుండా వాళ్ళు అనేక సంవత్సరాలు లాంచిన దాన్ని త్వరగా నిర్ణయం చేయమని చెప్పారు. తప్పనిసరిగా వారందరికీ వారు చెప్పినటువంటి అంశాలని పరిగణలో తీసుకొని పరిశీలించి ఆర్టీసీ మనది, ఆర్టీసీ మనందరిది, ఈ ఆర్టీసీ తెలంగాణ ప్రజలందరిది. దీని బలోపేతం తెలంగాణ రాష్ట్రాన్ని బలోపేతం చేసుకోవటం లాంటిది. అందుకోసమే దీని బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధై పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు వాస్తవంగా డిసెంబర్ 9 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ తెలంగాణ మహిళలకు 6 గ్యారంటీల్లో భాగంగా ఉచిత ప్రయాణం సౌకర్యం కలిగించిన రోజు ఒకటైతే, ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా చాలా కాలంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి లేదా పాతది ఇంకా భవిష్యత్తులో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మనం సంస్థను చాలా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం లోపల వారి సహకారం ఉంది. కాబట్టి ఈరోజు మేము ఆ యొక్క చిన్న కోరికను తప్పకుండా ఈరోజు కూడా ఒక చారిత్రాత్మక దినంగా వాళ్ళందరికీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంశాన్ని శుభవార్తగా చెప్తారని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని వారి అమూల్య సందేశాన్ని సంధించగలరని మనవి చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర
రోడ్డు రవాణా సంస్థ తరఫున నూతనంగా ఖరీదు చేసిన 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రుడు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మిత్రులు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, సోదరుడు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సోదరిమణి సీతక్క గారు, అదేవిధంగా చాలామంది మా శాసనసభ్యులు, రవాణా శాఖ ఎండి సజ్జనార్ గారు, టిఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజ్ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా అత్యంత సన్నిహితులైన ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఆనాడు రాజకీయ పార్టీలు రాష్ట్ర సాధనలో వెనకడుగు వేసినప్పుడు, రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదు అని ఆలోచన చేసినప్పుడు ప్రొఫెసర్ కోదండరాం గారిని పొలిటికల్ జేఏసీ చైర్మన్గా నియమించి వారి నేతృత్వంలో సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చి ఆనాడు ఆ పిలుపుని అందుకొని వేలాది మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యమం బాటలో నడిచి రాష్ట్రం నలుమూలల రవాణా సౌకర్యాన్ని స్తంభింపజేసి మీతో పాటు సింగరేణి కార్మికులు, విద్యుత్ కార్మికులు, కుల సంఘాలు, తెలంగాణ సమాజమంతా అండగా నిలబడి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ వంతు పాత్ర పోషించిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం నిలబడి 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. రాష్ట్రం వచ్చినాక మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీ కార్మిక సంఘాలను పిలిచి ఆనాటి ప్రభుత్వాలు చర్చలు జరిపి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న మీ సమస్యలు పరిష్కారం అవుతాయని మీరందరూ భావించినరు, మేము కూడా భావించినాం. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కార్మికులను శత్రువులుగా చూసి మీరు తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు పిలిపిస్తే దాదాపుగా 90 రోజులు మీరు సమ్మె చేపట్టిందని నేను అనుకుంటున్నా. రోజు దాదాపుగా నెలల కొద్దీ మీరు సమ్మె చేసినా ఆనాటి ప్రభుత్వం మీతో చర్చలు జరపలేదు. 36 మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో సమ్మె సందర్భంగా చనిపోయినరు. కనీసం ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వాలు ఆలోచన చేయలే. మీ కార్మికుడే ఖమ్మం జిల్లా వాసి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నప్పుడు అతను చావు బతుకుల మధ్యలో ఉంటే ఓవైసీ హాస్పిటల్లో మేమందరం వచ్చి ఆ కార్మికును పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత వారు మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి ఆర్థికంగా లోటు లేదు. ఆర్టీసీ ఉద్యోగం లేకపోయినా బ్రతకగలిగే స్తోమత ఉన్నా వేలాది మంది సహచర కార్మికుల సమస్య పరిష్కారం కావాలి, ఆనాటి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అని ఆ కార్మికుడు ప్రాణత్యాగం చేసిండు. అయినా మీ కార్మిక సంఘాలను రద్దు చేసిండ్రు తప్ప కార్మిక సంఘాలతోని ఆనాటి ప్రభుత్వం చర్చలు జరిపే ప్రయత్నం చేయలేదు. మీ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన చేయలే. నాకు తెలిసి ఆ రోజే మీ సంఘాలను రద్దు చేసి మీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆ రోజే మీరు సిద్ధమైనరు. మీరే ఆనాటి నుంచి
ఆనాటి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బస్సు ఎక్కిన వాళ్ళను బస్సు దిగిన వాళ్ళను ప్రతి ఒక్కరిని ఇక ఏమాత్రం ఆనాటి ప్రభుత్వాన్ని క్షమించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి చెప్పి ఈరోజు ప్రజాపాలన రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించరు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఎన్నికల సందర్భంగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలందరినీ కూడా ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అని వారు నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే వారు ఆదేశించారు. 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేస్తే 9 తారీఖు నాడు 48 గంటల లోపే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి మీ అధికారులకు మీ ఎండీకి పిలిచి మాట్లాడితే తప్పకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. 48 గంటల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి ఇచ్చిన హామీని, మొట్టమొదటి హామీని అమలు చేసిన చరిత్ర ఆర్టీసీ కార్మికులది. ఈరోజు రాష్ట్రంలో కానీ జరుగుతున్న శాసనసభలో 15,21,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీనికి దాదాపుగా 531 కోట్ల రూపాయల ఖర్చు అయింది అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. రవాణా ఏర్పాట్లు అమలు చేసింది మీరైతే మీకు అవసరమైన నిధులు బట్టి విక్రమార్క గారు ఈ సంస్థ లాభాలలో నడవాలి, కార్మికుల జీత భత్యాలు 1 తారీఖున వాళ్ళ ఖాతాలో పడాలి అన్న ఆలోచనతోటి ఇతరత్ర ఖర్చులను తగ్గించుకొని దుబారా లేకుండా నిజమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక కుటుంబ పెద్దలాగా తమకు వచ్చే ఆదాయాన్ని పొదుపుగా అవసరాలకు వినియోగించుకునే విధంగా బాధ్యతాయుతంగా ఆర్థిక మంత్రిగా వారు కార్మికుల ఖాతాలో ఆ నగదు వేయడం జరుగుతుంది. ఇవాళ మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి బడ్జెట్ని ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిండు. వాస్తవాల ప్రాతిపదికన నిజమైన అంకెలతో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. గత ప్రభుత్వం గత సంవత్సరం 2,90,000 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అధికారులతో మాట్లాడితే ఈసారి 3,50,000 కోట్లతోని అంచనాలు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి గారికి చూపించారు. వారు అడిగినరు, ఇది వాస్తవ రూపం దాలుస్తుందా, ఇది నిజమేనా అని. లేదు సార్, ఇది వాస్తవ రూపం దాల్చదు, ఇది అబద్ధమని అధికారులు వారికి చెప్పిండ్రు. మరి అబద్ధాలను నాతో ఎందుకు చెప్పిస్తున్నారు అని అడిగితే, గత 10 సంవత్సరాల నుంచి ఇదే అలవాటు అయింది సార్, ఆ అలవాటుతో మళ్ళీ మీతో కూడా అబద్ధాలు చెప్పిద్దామని వస్తే వాళ్ళు వచ్చిండ్రు. అప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పారు, నిజమైన అంకెలు తీసుకురండి, నిజమైన సంఖ్యనే నేను శాసనసభలో పెడతా అని వారు చెప్తే లెక్కంతా నికరంగా తేలింది 2,75,000 కోట్ల 891 కోట్ల రూపాయలు లెక్క తేలింది. నేను అడిగిన బట్టి గారిని, పోయిన సంవత్సరం 2,90,000 కోట్లుంటే ఈసారి ఇంకా 50,000-60,000 కోట్లు పెరగాలి కదా, మరి మీరు 15,000 కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో అసలే అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉన్నది లేనిది ఉత్తదే బట్టగాల్చి ముఖం మీద వేసేటోళ్ళు ఉన్నారు, ఎట్లా ఎదుర్కొంటావు అంటే, నిజం నా దగ్గర ఉంది, నిజం నిప్పు లాంటిది, ఎవరు అబద్ధాలు చెప్పినా అది చూస్తూ ఊరుకోదు, వాళ్ళు ఏం మాట్లాడినా నేను నిలబడి సమాధానం చెప్తా, నేను చూసుకుంటా, నిజాలే చెప్తానని చెప్పి వాస్తవాల ప్రాతిపదికన ఈరోజు రాష్ట్ర శాసనసభలో 2,75,891 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. ఆదాయం తగ్గిన మీకు ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదు. ఇవాళ మీ ఉద్యోగాలకు సంబంధించి 2015లో మీ బకాయిలను పెండింగ్ పెడితే పొన్నం ప్రభాకర్ గారు ఆర్థిక మంత్రి గారిని నన్ను అడిగితే నేను ఆర్థిక మంత్రి గారికి సూచన చేసిన ఏం సంగతి అని. లేదు, 100% వాళ్ళకి ఇవ్వాల్సిందే, 280 కోట్ల రూపాయలు ఇవ్వాలా, మీకోసం బట్టి విక్రమార్క గారు విడుదల చేస్తున్నారు,
పెద్ద ఎత్తున వారిని చప్పట్లతోని గౌరవించండి. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకున్నాడు అంటే లేనిపోని పని అవుతుంది. పెత్తనం నా దగ్గర ఉన్నా తాళం చేయి బట్టన దగ్గర ఉంది నగదుకు. నేనైనా బట్టి గారికి చెప్పాల్సిందే. కాబట్టి మిత్రులారా, ఈరోజు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఎందుకు ఇన్ని వివరాలు చెప్పినా అంటే, మనం రోజు చికెన్ మటన్ తిని ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పథ్యం పాటించమని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది? మార్చిన కారంతో తినాల్సి వస్తుంది కొంతకాలం. మార్చిన కారంతో తింటే మనకు నష్టం లేదు, ఆరోగ్యం కుదుటపడుతుంది. గత 10 సంవత్సరాలు అబద్ధాల పేరు మీద వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు కాగితాల మీద చూపించి అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల్ని నమ్మించి నట్టేట గత ప్రభుత్వం ముంచితే, నిజం నిష్ఠూర్కమైన పర్వాలేదు, నిజం ఈరోజు నేను చెప్తే మిగతా 364 రోజులు ప్రశాంతంగా పరిపాలన చేయగలుగుతాం. ఒక్కరోజు సంతోష పెట్టడానికి అబద్ధం చెప్తే 364 రోజులు అబద్ధాలు చెప్పుకుంటూ బతకాల్సి వస్తుందని మా బట్టి గారు మాట్లాడినరు. మా బట్టి గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందని నాకు అనిపించింది. అందుకే రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవిక బడ్జెట్ను అర్థం చేసుకొని నిజంగా ఎవరికి నిధులు కేటాయిస్తే వాళ్ళకు 100% నిధులు చేరే విధంగా మా పరిపాలన ఉంటుంది, మా నిర్ణయాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాట చెప్తే మాట నిలబెట్టుకుంటుంది. అందుకే మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తే ఈరోజు ప్రతిరోజు 13 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వం మీద భారం పడుతుంది. ప్రతి నెల తిరిగితే దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నది. అంటే ఈరోజు ఆర్టీసీ సంస్థ నష్టాలలో ఉండి ఆక్యుపెన్సీ తగ్గిపోయి కార్మికుల జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది అని చాలామంది మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ పథకం ఆడబిడ్డలకు మీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం మీ సంస్థ బలోపేతం కావడానికి, మీ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడ్డది. దానికి మా ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడాలన్న ఆలోచన చేసింది. ఈ 100 బస్సులే కాదు, ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరకు మా సీతక్క అందరిని ఆహ్వానించింది. రాష్ట్రం నలుమూలలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తే ఇబ్బంది జరగొద్దని ఇలా 100 బస్సులు కొత్తవి అదనంగా ఈరోజు తీసుకోవడం జరిగింది. శ్రీశైలం పుణ్యక్షేత్రం పోవడానికి కూడా 10 బస్సులు పెట్టడం జరిగింది. అదేవిధంగా సజ్జనార్ గారు ఇంకా 1300 పైచీలకు బస్సులు కొత్తవి కొనాలి, వాటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండాలి అన్నారు. తప్పకుండా పెద్దలు బట్టి విక్రమార్క గారు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆర్టీసీ సంస్థలో వందలాది కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి వారు మీకు అండగా నిలబడతారు. ఇంకెక్కడైనా దుబారా ఖర్చులు తగ్గిస్తాడు. నా తెలుసు వారు రోసయ్య గారి నుంచి నేర్చుకున్నారు. రూపాయి కూడబెట్టేది గల్లపెట్టెలో దాచిపెట్టి నిజంగా అవసరమైనప్పుడు మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు గల్లబుడ్డి ఉంటుంది, కొంచెం ఏమన్నా ఉంటే అందులో వేస్తాం. నిజంగా మనకు అవసరం వచ్చినప్పుడు గల్లబుడ్డి వాళ్ళకొట్టి అందులో ఉన్న నగదు తీసుకుంటాం. ఓసారి దేవునికి ముడుపులు చెల్లించడానికే వాడతాం, ఇంకొకసారి ఏదైనా వైద్యానికి అత్యవసరం అయితే వాడుకుంటాం. అట్లనే బట్టి గారు కూడా వారి గల్లపెట్టే జాగ్రత్తగా పొదుపుగా అన్నీ దాసి మనందరి అవసరాలకు అవసరమైన మేరకు వారి సహకారం అందిస్తారు. మళ్ళొక్కసారి ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అనే మీ నాయకుడు ముఖ్యమంత్రికి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే మీ ఆశీర్వాదం, మీ అభిమానం ఉంది. ఇది భవిష్యత్తులో కూడా ఉండాలి. ఎందుకంటే మీరు వేరు మేము వేరు కాదు, మనందరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే వాళ్ళము. మీరందరూ చిన్న ఏమైనా సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరిస్తాం. మా మంత్రివర్గం అంతా కూడా అందుబాటులో ఉంటుంది. నేను కూడా 24 గంటల్లో 18 గంటలు ప్రతిరోజు పని చేస్తూనే ఉన్నా. వయసు ఉంది, ఓపిక ఉంది, మీ సమస్యల్ని పరిష్కరించే శక్తి ఉంది, చిత్తశుద్ధి ఉంది. తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించి ఈ దేశంలోనే తెలంగాణ మోడల్ ఉండాలి,
తెలంగాణ మోడల్ లాంటి పరిపాలన ఇవ్వాలని ఇతర రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుకునే విధంగా రాష్ట్రంలో పరిపాలన అందిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. మాటల తోట మనసుల పూతోట సమగ్ర అభివృద్ధి. అందరూ ఒక్కసారి గట్టిగా 2013లో ప్రకటించినటువంటి బాండ్లకు సంబంధించి ఇప్పుడు 280 కోట్ల రూపాయలని కార్మికుల కొరకు విడుదల చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒకసారి గట్టిగా, అదేవిధంగా కేబినెట్ మంత్రులకు, శాసనసభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని సభని రిలీజ్ చేయవలసిందిగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. మాటల తోట మనసుల పూదోట సమగ్ర అభివృద్ధి గౌరవ సీఎం గారి సంకల్ప బాట. రాష్ట్ర ప్రజలకు అండగా, అక్క చెల్లెమ్మలకు అండగా, ఆర్టీసీకి అభయ అస్తంగా నిలిచిన గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మీ యొక్క కరతాల ధ్వనులతో అభినందనలు తెలియజేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. టిఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి, డ్రైవర్స్ అండ్ కండక్టర్స్కి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి స్వహస్తాల మీదుగా సన్మాన కార్యక్రమం. శ్రీ హనీఫ్ గారు, ఫల్క్నమా డిపో డ్రైవర్. శ్రీ హనీఫ్ సయ్యద్ ఆస్రాఫ్ కంటోన్మెంట్ డిపో డ్రైవర్. శ్రీ సిహెచ్ యాదయ్య రాజేంద్ర నగర్ డిపో కండక్టర్. శ్రీమతి పి కోటేశ్వరమ్మ హైదరాబాద్ హెచ్యు డిపో. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యుల స్వహస్తాల మీదుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సన్మాన కార్యక్రమం. ఆర్టీసీ సిబ్బంది అంతా ఒక్కసారిగా మీ యొక్క కరతాల ధ్వనులతో తెలంగాణ రాష్ట్రం అంతా వ్యాపించే విధంగా వారికి అభినందనలు తెలియజేస్తారని మనపూర్వకంగా వేడుకుంటున్నాం. సయ్యద్ ఆస్రఫ్ కంటోన్మెంట్ డిపో డ్రైవర్. శ్రీ సిహెచ్ యాదయ్య రాజేంద్ర నగర్ డిపో కండక్టర్. శ్రీమతి పి కోటేశ్వరమ్మ హెచ్యు డిపో. థ్యాంక్ యూ సార్. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల స్వహస్తాల మీదుగా పూజా కార్యక్రమం, రిలీజింగ్ ఆఫ్ బెలూన్స్. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యంగా దిశగా ప్రజాపాలన, 6 గ్యారంటీల అమలులో ముందడుగు.
మహిళల కోట్ల రూపాయలు ఆదా. అందుకే మహిళల బ్రహ్మరథం ఆగదు ఇక రాష్ట్ర ప్రగతి పదం. ఈరోజే 100 బస్సుల ఆరంభం, ఇదే కదా విజయపథం. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాం. పూజా కార్యక్రమం తదనంతరం ఆ బస్సులలో ప్రయాణిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇతర గౌరవ మంత్రివర్యులు, శాసనసభ సభ్యులు అందరూ కూడా ప్రారంభోత్సవ అనంతరం బస్సులో ప్రయాణించి ఉత్సాహాన్ని కల్పిస్తారు. మహాలక్ష్మి పథకం 6 గ్యారెంటీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఆర్టీసీ ఎండి గౌరవ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్, గౌరవ శ్రీమతి డి అనసూయ సీతక్క, గౌరవ పెద్దలందరూ ఇప్పుడు మహాలక్ష్మి పథకం 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. సిబ్బంది కుటుంబ సభ్యులంతా కరతాళ ధ్వనులతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్వాగతం పలకగలరని మనవి చేసుకుంటున్నాం. వంద బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం మహాలక్ష్మి పథకం క్రింద మహిళల ఉచిత ప్రయాణం కొరకు మహిళల సౌకర్యార్థం నిమిత్తం ప్రారంభ కార్యక్రమం కొనసాగుతుంది.